మిత్రులారా, చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం రోజు బసవేశ్వరుడి యొక్క విగ్రహావిష్కరణ చేయడం ద్వారా ఈ భూమికి, ఈ ప్రజలకు శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుడి తర్వాత బసవేశ్వరుడు ఒక గొప్ప ఆదర్శనీయమైన నాయకుడు. వారి ఆదర్శాలు సామాజిక న్యాయం, వారు ఆనాడు గ్రామ మంటపాలు అంతేనా సురేష్, వారు ఆనాడు సమాజంలో అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు, మహిళలతో సహా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు న్యాయం జరగాలి అని అంటే వాళ్ళ సమస్యలు తెలవాలి. ఆ సమస్యలను చర్చించాలంటే అనుభవ మంటపాల ద్వారా ఆనాడు ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న విశ్వ గురువు ఈనాడు బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ అనుభవ మంటపాల ఆదర్శమే ఈనాడు శాసనసభలు, పార్లమెంట్లు మనం నిర్వహించుకుంటున్నాం. వారే కాదు, ఈ జిల్లా మెదక్ జిల్లా అంటే మీకందరికీ తెలుసు. మెదక్ జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం. మెదక్ పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము. ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదక్ జిల్లాను గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశ సేవలో, ఈ ప్రజలకు సేవలు అందిస్తూ 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు, చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలు. అందుకే చరిత్ర ఎప్పటికీ మెదక్ జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది. మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.